అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. తిప్పలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులు 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 61 సంవత్సరాలకి ప్రభుత్వం అయితే పెంచింది. దాంతో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు కూడా ఆగిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగుల పదవి విరమణలు మొదలయ్యాయి. ఈ ఏడాది నవంబర్ నెలాఖరు నాటికి దాదాపుగా 9,500 మంది రిటైర్డ్ అయ్యారు. సో వీరిలో 90% మంది ఉద్యోగులకు ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ అయితే అందలేదు. ఈ రూపంలో దాదాపుగా 875 కోట్లు రావాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. వాస్తవానికి రిటైర్మెంట్ పొందిన నెల రోజుల్లోనే ఈ ప్రయోజనాలను ఉద్యోగులకు అందించాలి. సో అలా సమకూరినతో వారు తదుపరి జీవన ప్రణాళికను అమలు చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభుత్వం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పెరుగుతున్న అసంతృప్తి, ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుంది. డిఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లుల చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలను నిలదీస్తున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే జిల్లాల వారీగా వివిధ ఉద్యోగ సంఘాల కార్యవర్గాల ఎన్నికల సమయంలో పోటీ చేసిన వారంతా ఉద్యోగుల ఆర్థిక అంశాలే ఎజెండాగా ముందుకు సాగారని గుర్తు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపులపై స్పందన లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని వరంగల్ జిల్లా ఉద్యోగ సంఘ నేత ఏ జగన్మోహన్ రావు గారు పేర్కొన్నారు. జిల్లాలో కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలన్నా ఉద్యోగులు నిలదీసే పరిస్థితి ఉందని వాపోయారు. బిల్లులు చెల్లించుకుంటే ఉద్యమిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి సమస్యలు పెరిగాయి. అంతకుముందు జిల్లా ఖజానా విభాగం లేదా ఉప ఖజానా కార్యాలయాల పరిధిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ వేగంగా జరిగేది. గత ప్రభుత్వంలో ఐఎఫ్ఎంఎస్ విధానాన్ని తెచ్చి చెల్లింపులన్నీ కేంద్రీకృతం చేశారు. ఎలాంటి బిల్లులను క్లియర్ చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. 2 నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఇప్పుడు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కావడం లేదు. అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముడిపెట్టడం వల్ల ఉద్యోగుల చెల్లింపులకు భారీగా పేరుకుపోయాయి. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలిసిన ఉద్యోగుల సమస్యలను నివేదించాం. చిన్నపాటి బిల్లులు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఈ నెలాఖరు కల్లా మెజారిటీ బిల్లులు పరిష్కరిస్తామని అన్నారు. లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరపున సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఉద్యమిస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు నేతలు అయితే డిమాండ్లు చేస్తున్నారు.